నీట్ ప్రొటెస్ట్ ముగిసింది. వాట్ నెక్స్ట్? రైతుల కోసం జెన్జీ పోరాడుతుందా? క్వశ్చన్ మాకు అక్కర్లేదు. ఇక్కడ జెన్జీ ఇప్పుడు రైతు బాట పట్టింది. ఎస్, నిన్నటిదాకా యూత్ పల్స్ పట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు రైతులతో చేతులు కలుపుతోంది. రైతులు ప్లస్ యువకులు, ఇదొక డెడ్లీ కాంబినేషన్. బట్ ఇదంతా దేనికి? మోదీ ప్రభుత్వంపై పోరాటానికేనా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. 2020-21లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతు సంఘం నేతలతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు చేతులు కలిపారు. అంటే ఏంటి దీని అర్థం? జై జవాన్ జై కిసాన్ మోస్ట్ పాపులర్ స్లోగన్. దీన్నే కాస్త ట్విస్ట్ చేసి జై కిసాన్ జై జెన్జీగా మార్చబోతున్నారు కాదు, ఆల్రెడీ మారింది కూడా. సో భారత రాజకీయాల్లో కొత్త సమీకరణం తెరపైకి వచ్చేసినట్టే. రైతు సంఘం నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ను కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఢిల్లీలో కలిశారు. విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లు కొట్టేసేలా మోదీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రాకేష్ టికాయత్ మద్దతు కోరారు సీజేపీ ప్రతినిధులు. మరోవైపు అన్నదాతలు చేస్తున్న పోరాటానికి కాక్రోచ్ జనతా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంటే ఈ కాంబినేషన్ ఇక ఫిక్స్ అయినట్టే. రాకేష్ టికాయత్, సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటో తెలుసా? దేశంలోని రైతులు, విద్యార్థులు, యువత కలిసి మోదీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ఆశిస్తున్నాం అంటూ మాట్లాడారు. సో ఇట్స్ క్లియర్, కిసాన్తో జెన్జీ కలిసిపోయింది. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి ఈ రెండు బలీయమైన శక్తులు ఒక్కటయ్యాయి. అక్కడ కట్ చేస్తే రాకేష్ టికాయత్తో అశుతోష్ రాంకా మీటింగ్ ముగిశాక ఈ ఎఫెక్ట్ భోపాల్లో కనిపించింది. ప్రభుత్వం మద్దతు ధర కింద పెసర పంటను 100% ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎరువుల పంపిణీలో అమలవుతున్న టోకెన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒకేసారి 2000 మంది రైతులు బ్యారిగేట్లను చీల్చుకుంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి పరుగులు తీశారు. ఈ ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడానికి కారణమేంటని ఆలోచిస్తే వచ్చిన సమాధానం జెన్జీ. నర్మదాపురం పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన 2000 మందికి పైగా రైతులు పోలీస్ బ్యారిగేట్లను బద్దలు కొట్టి భోపాల్లోకి దూసుకెళ్లారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ ఆందోళనకు కేవలం రైతులే కాకుండా జెన్జీ మద్దతుదారులు భారీగా తరలిరావడమే ఈ టెన్షన్ వాతావరణానికి కారణమైంది. చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వ విధానాలపై నిరసన గళం విప్పింది యువత. ఓవరాల్ గా చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడతో ఆగేలా కనిపించడం లేదు. వాళ్ల టార్గెట్ కేవలం నీట్ పేపర్ లీక్ ఒక్కటే అనేలా కనిపించడం లేదు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేసిన రైతు సంఘాల నేతలతో కలిశారంటే సంథింగ్. शांति बनाना, किसी को धक्के मत देना।